తెలంగాణలో త్వరలో నిర్వహించబోయే మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో అందాల పోటీలు నిర్వహించడం సరికాదన్నారు. ఐపీఎల్ను వాయిదా వేసినట్లుగానే మిస్ వరల్డ్ పోటీలను కూడా వాయిదా వేయాలని సూచించారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంటే అందాల పోటీలు పెట్టారన్న అపవాద తెలంగాణకు వస్తుందని అన్నారు. ఇది విజ్ఞత విచారించాల్సిన సమయమని, తప్పుడు సంకేతాలకు తావివ్వకూడదని కవిత అభిప్రాయపడ్డారు. మన దేశమంతా కూడా ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి సందర్భంలో గంభీరంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, వ్యవస్థలు అన్నీ కూడా బయట ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాల్సినటువంటి ఈ సందర్భంలో అందాల పోటీలు లాంటివి పెడితే మన భారతదేశం యొక్క ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది పల్సనయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే, ఒక పక్క బార్డర్లో సైనికులు వాళ్ళ ప్రాణాలను పనమొడ్డి పోరాటం చేస్తూ ఉంటే మనం ఒక పక్క అందాల పోటీలు పెట్టడం అనేది మంచిది కాదు. ఎందుకంటే మిస్ వరల్డ్ ఈవెంట్ అనేటటువంటిది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు కూడా చూస్తారు. ఎవరన్నా గెలిచినా ఓడిపోయినా ప్రపంచంలో అన్ని పేపర్లలో కూడా ఫ్రంట్ పేజ్ న్యూస్ అవుతుంది మిస్ వరల్డ్ అనేది. కాబట్టి అటువంటి ఈవెంట్ మనం ఇప్పుడు యుద్ధ సమయంలో ఉన్నప్పుడు కండక్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేసుకున్నారు అట్లానే మిస్ వరల్డ్ పోటీలు కూడా ఒక వారమో 10 రోజుల్లో వాయిదా వేయండి. కొద్దిగా టెన్షన్స్ తగ్గిన తర్వాత ప్రపంచం అంతా కూడా టెన్షన్స్ తగ్గిన ఇండియా పాకిస్తాన్ మీద అనుకునేటటువంటి టైం వరకు కూడా పోస్ట్పోన్ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.